అప్పుల ఊబిలో కూరుకుపోయారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుదేవుడి అనుగ్రహం కోసం గురువారం రోజు తులసి మొక్కను ఇలా పూజించండి. ఆర్థికమైన ఇబ్బందులతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి ఈ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఎంత సంపాదించినా కూడా చేతిలో మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోందని, చేతిలో డబ్బులు మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం పూజలు, పరిహారాలు, దాన ధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఆర్థిక సమస్యలు మాత్రం తీరవు. కాగా డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండకూడదు. డబ్బులు చేతిలో నిలవాలి, ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీ అనుగ్రహం కలగడం తప్పనిసరి. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కొన్ని రకాల పూజలు చేయడం తప్పనిసరి. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు గురువారం రోజు ఇప్పుడు చెప్పినట్టు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. ఇంతకీ గురువారం రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, గురువారం రోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి తులసి మొక్కకు పూజించాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల ఆ విష్ణుదేవుని అనుగ్రహం కూడా మన పైన ఉంటుంది. ఇకపోతే గురువారం తలంటూ స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా ఈ దుస్తులను ధరించి తులసి మొక్కకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి తులసి మొక్కకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఉదయం పూజ చేసి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించిన తర్వాత అలాగే సాయంత్రం నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుదేవుడి అనుగ్రహం కూడా మన పైనే ఉంటుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక గురువారం రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం కూడా శుభపరిణామం. అలాగే గురువారం అరటి మొక్కలకు నీటిని సమర్పించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.